అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి రాబోతుంది. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణానంతరం వైకుంఠధామంలో స్థానం లభిస్తుందని కూడా నమ్ముతారు. అయితే ఈ రోజున లక్ష్మీదేవితో సమానమైన ఆడవారు కొన్ని మంగళకరమైన రంగు దుస్తులను ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి ఇల్లు సిరి సంపదలతో నిండుతుంది. అలాగే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి ఆకులతో అర్చించడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున ఆడవారు తులసికి పూజ చేయడం ఎంతో పుణ్యప్రదం. ఈ రోజున గోవుకు సేవ చేయడం, గోవును పూజించడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజించడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు పురాణం చెప్తుంది. ఈ రోజున చేసే ఉపవాసం 33 కోట్ల ఏకాదశి ఉపవాసాలతో సమానమైనదిగా చెప్పబడుతుంది. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. ఈ పరమ పవిత్రమైన రోజు ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణ్ణి స్తుతించి గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది. కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుణ్ణి దర్శించుకుంటారు. దక్షిణాయనంలో ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి దీన్ని స్వర్గద ఏకాదశి అని కూడా పిలుస్తారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున లోకపోషకుడైన విష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వ్యక్తి విష్ణులోకంలో స్థానం పొందుతాడు. అలాగే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. పురాణ గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ లోక ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమ నిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యంతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ట నియమాలతో
వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరచి ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అలాగే ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేని వారు ఆ రోజు లక్ష్మీనారాయణలను స్మరించడం ద్వారా కూడా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణువు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీమాతను కల్పోక్త ప్రాకారంగా పూజించాలి. తిరుమలలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వార ప్రవేశం, తదనంతరం దైవ దర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ సమయంలో భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలోకి వెళతారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి ఓ పురాణ కథ ఉంది. సత్యయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు, విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గృహలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన్ను సంహరిద్దామని వచ్చిన ముర అనే రాక్షసుణ్ణి విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించింది. ఆ రాక్షసుణ్ణి సంహరించింది. ఆ కన్య పక్షములో 11వ రోజు ఉద్భవించింది కనుక ఆమెకు ఏకాదశి అని నామకరణం చేశారు. ఆ ఏకాదశికి విష్ణుమూర్తి ఓ వరం ఇచ్చాడు. అప్పుడు విష్ణుమూర్తి తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఆ రోజున ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపముల నుంచి విముక్తి పొందుతారని శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసముండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను. ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన 3 గ్రహాల కలయిక జరుగును. ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు. ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్లు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది. ఏకాదశి రోజున అన్నం, పప్పు, ధాన్యాలు తీసుకోకుండా
పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ నియమం చిన్నపిల్లలకు, బాలింతలకు, గర్భవతులకు, అనారోగ్యులకు ఈ నియమం వర్తించదు. ఏకాదశి నాడు భారతీయులు పాటించే నియమనిష్టలు అటు ఆధ్యాత్మికత చింతన పెంచడానికే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం, జాగరణ, పూజాదికాలు జరిపితే ఆ ఏడాదంతా మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతుకుతారని ఆధ్యాత్మికవాదులు విశ్వసిస్తారు. ఈ రోజున లక్ష్మీ సమానులైన ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం వలన లక్ష్మీ కటాక్షం కలిగి ఇల్లు సిరి సంపదలతో నిండుతుంది. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.